హాయ్ ఫ్రెండ్స్, క్రిస్మస్ అంటే కేవలం పండగ కాదు. ఇది ప్రేమ, క్షమ, శాంతిని గుర్తు చేసే రోజు. యేసుక్రీస్తు జననం ఎందుకు ముఖ్యం అంటే, యేసుక్రీస్తు రాజభవనంలో పుట్టలేదు, ఒక చిన్న గుడిసెలో పుట్టాడు. ఇది మనకి నేర్పేది వినయం, ప్రేమ, సేవ. దేవుడు మనకు చెప్పిన సందేశం ఏమిటంటే, ప్రేమతో జీవించడం, క్షమించడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ కోసం మేము లూలు మాల్ అంతా తిరిగాము. మాకు ఎక్కడ దొరకలేదు. క్రిస్మస్ ట్రీ పెట్టాలని అనుకున్నాం కానీ దొరకలేదు. ఈ ఇక్కడంతా ముస్లిం కాబట్టి కొన్ని షాపుల్లో ఉంటాయి, కొన్ని షాపుల్లో దొరకవు అనమాట. క్రిస్మస్ అంటే పిల్లలకు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారనమాట. నిజమైన క్రిస్మస్ ఎవరికంటే డబ్బు ఉన్న వారికి క్రిస్మస్ కాదు, పేదవాడికి ఒక పూట భోజనం పెట్టడం, ఒంటరిగా ఉన్న వాళ్ళకి మంచి మాటలు చెప్పడం, అదే నిజమైన క్రిస్మస్. ఇప్పుడు చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ క్రిస్మస్ రోజున మాకు ప్రేమించడం నేర్పించు, క్షమించడం నేర్పించు, శాంతిగా జీవించడం నేర్పించు. ఆమేన్. మన హృదయంలో జన్మించాలి. యేసుక్రీస్తు ఒక రోజు మాత్రమే పుట్టలేదు, ప్రతిరోజు మన హృదయంలో జన్మించాలి. క్రిస్మస్ అంటే మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో చెప్పే రోజు. మనల్ని రక్షించడానికి దేవుడు మనిషిగా భూమిపైకి వచ్చాడు. ఆయన పేరే యేసు. ఆయన ప్రేమకు గుర్తు ఈ క్రిస్మస్. దేవుడు మన కోసం పుట్టాడు, కానీ దేవుని కోసం ఎలా జీవిస్తున్నాం, ప్రేమతో, సేవతో, శ్రమతో, అదే ఆయనకి కోరేది. యేసు పుట్టింది చరిత్రలో ఒక రోజు, కానీ ఆయన పుట్టాలి మన హృదయంలో ప్రతిరోజు. దేవుడు నేర్పింది ఒకటే, క్షమించు, ప్రేమించు, శాంతిగా ఉండు. దేవుడు మన మధ్యకి ఎందుకు వచ్చాడో తెలుసుకుందాము. దేవుడు మనకి దూరంగా ఉండలేదు, మన బాధలు అర్థం చేసుకోవడానికి మన మధ్యకి వచ్చాడు. అదే అసలైన క్రిస్మస్ అర్థం. ఈ సెటప్ లో రైసు, కోడిగుడ్లు, బంగారు నాణ్యాలు, ఆరెంజ్, అలాగే దినార్ నోట్లు పెట్టడం, ఇవన్నీ దేవుడు మన ఇంటికి సమృద్ధి, ప్రేమ, ఆనందం, ధనం ఇవ్వాలి అని చేసే అదృష్టం అన్నమాట. ఇది చాలా ఇళ్లలో, ముఖ్యంగా పండగలు లేదా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు అదృష్టం, ధనం, శుభం సూచించడానికి చేసే ఒక ట్రెడిషనల్. ఇందులో బియ్యం ఉన్నాయి కదా, సంపద, సమృద్ధి, ఆకలి లేకుండా ఉండాలి, ఇల్లు నిండుగా ఉండాలని అని. కోడిగుడ్లు వచ్చేసి కొత్త జీవితం, అదృష్టం, అభివృద్ధి, మంచి మొదలు అవ్వాలని సూచన. బంగారు కాయిన్స్ నిజమైన సంపద, ధనం, విలువ, బ్లెస్సింగ్ అని అనమాట. ఇందులో ఉన్న ఆరెంజ్ పాజిటివ్ ఎనర్జీ, ఆనందం, ఇల్లు వెలుగుగా ఉండాలని అన్నమాట. దినార్ కాగితాలు రోల్ చేసి గుచ్చడం, డబ్బు పెరగాలి, చేతికి ఎప్పుడు ధనం రావాలి, ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉండాలి. వీటి మొత్తానికి అర్థం ఏంటంటే, ఇల్లు సమృద్ధిగా ఉండాలి, దేవుడు ధనంతో, అదృష్టంతో, ఆనందంతో ఆశీర్వదించాలి, కొత్త జీవితం, సంపద, పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉండాలని అని సంకేతం అనమాట. ఈ కోడిగుడ్లు, రైస్ అని పెట్టినారనమాట. ఈ విధంగా వీళ్ళు 10 సంవత్సరం అలాగే పెడతారంట పిలిపినిలో. యేసు బోధ ఇలా చెప్పాడు, ప్రపంచం ద్వేషంతో నిండిపోయినప్పుడు యేసు ప్రేమ నేర్పాడు, ప్రపంచం ప్రతీకారం నేర్పినప్పుడు యేసు క్షమ నేర్పాడు. క్రిస్మస్ అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో చెప్పే రోజు. మనల్ని రక్షించడానికి దేవుడు మనిషిగా భూమిపైకి వచ్చాడు. ఆయన పేరు యేసు. ఆయన ప్రేమకు గుర్తు ఈ క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవుడు మన కోసం ప్రేమ చూపిన రోజు. మన హృదయాల్లో ప్రేమ, శాంతి, క్షమ పంచితే ప్రతిరోజు క్రిస్మస్ అవుతుంది. అందరికీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే మన భాష, మన మతం, మన దేశం కాకుండా ప్రేమ, క్షమ, శాంతి కోసం వచ్చింది. దేవుడు అన్ని హృదయాలకు ఒకే సందేశం ఇస్తాడు. ఈ క్రిస్మస్ రోజున ప్రతి ఇంట్లో కేక్ అయితే కట్ చేసుకుంటారు. క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మనం కట్ చేయాల్సింది కేవలం కేక్ మాత్రమే కాదు, మన హృదయంలో ద్వేషాన్ని కట్ చేద్దాం, ప్రేమని పంచుదాం. ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్ కు 50 దినాల పైన అయిపోయింది అనమాట. అందరూ వాళ్ళ జీవితంలో కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా అయితే ప్రతి సంవత్సరం అయితే క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. మా ఇంట్లో పిలిపినే వాళ్ళు వాళ్ళ కష్టంలోనే అనమాట కొంచెం ఇళ్ళకి పంపించుకుంటారు క్రిస్మస్ రోజు అయితే. అలాగే కొంచెం వాళ్ళ కోసం కూడా ఖర్చు పెట్టుకొని ఇలా హ్యాపీగా ఉంటారనమాట. ఇలా అప్పుడప్పుడు కువైట్ ఇంట్లో చిన్న చిన్న సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు కువైట్ వాళ్ళు పెట్టే టార్చరు, వాళ్ళు అనే మాటలు, వాళ్ళతో పడే కష్టాల రోజు, వాటన్నిటి ముందు ఇలాంటి సెలబ్రేషన్ చేసుకుంటే అన్నీ మర్చిపోతాం అనమాట. ఈ హ్యాపీనెస్లో అందరూ పైకి వచ్చి పనులు అయిపోయిన తర్వాత అందరు స్నానాలు చేసి రెడీ అయిపోయినారనమాట. మొత్తం అన్ని ఇలా డెకరేషన్ చేసుకొని ఫస్ట్ అయితే అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారు. అంటే వాళ్ళు ఇళ్ళకి పంపించుకోవడానికి, అందరూ టిక్ టాక్లో, ఫేస్బుక్లో అందరూ పెట్టుకోవడానికి అనమాట. వీళ్ళ చేతల్లో ఉన్నవి జ్యూస్ డబ్బాలు అనమాట. అవి బయట నుంచి అయితే తెప్పించుకున్నారు వాళ్ళు తాగడానికి. వాళ్ళ సైడ్ అయితే ఈ విధంగా అయితే తాగుతారంట. అవేమి బీర్ కాదు, సేమ్ యాసిడ్ టైప్ అనమాట. ఇప్పుడైతే అంతా ఫోటోలో ఇళ్ళకి ఫోన్ కూడా మాట్లాడుకున్నారు వాళ్ళ పిల్లలకి, ఫ్యామిలీకి. ఇక్కడ నైట్ అయితే 1 అవుతుంది, వాళ్ళకి అక్కడ మార్నింగ్ అంట 4 అలా అవుతుందంట.
ఇవన్నీ గిఫ్ట్లు కూడా తెచ్చుకున్నారు ఒకరికొకరు ఇచ్చుకోవడానికి. అంటే క్రిస్మస్ రోజున గిఫ్ట్లు ఎందుకు ఇచ్చుకుంటారంటే దేవుడు మనకి ప్రేమ అనే గొప్ప బహుమతి ఇచ్చాడు. ఆ ప్రేమను మనం కూడా మన వాళ్ళతో పంచుకోవాలనే గుర్తుగా ఈ క్రిస్మస్ రోజున ఒకరికొకరు గిఫ్ట్లు అయితే ఇచ్చుకుంటారు. గిఫ్ట్ అంటే వస్తువు కాదు ఫ్రెండ్స్, అది ప్రేమకు ఒక గుర్తు. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మన జీవితంలో ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పేలా, వాళ్ళపై ఉన్న కేర్ అండ్ ప్రేమ చూపించేలా, ఆనందాన్ని షేర్ చేసుకునేలా. అందుకే ఈ చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనసుతో గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. క్రిస్మస్ రోజున అందరూ ఇలా కలిసి అయితే తింటారనమాట. వాళ్ళకి అన్నీ నచ్చిన వంటలు అయితే చేసుకున్నారు. స్వీట్ అయితే 3-4 రకాలు చేశారనమాట. అలాగే కేఎఫ్సీ అయితే బయట నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళకి తాగడానికి జ్యూసులు, పెప్సీలు అన్నీ అనమాట. అలాగే గిఫ్ట్ చేంజ్ కూడా తెచ్చుకున్నారు. అక్కడ బాక్సుల్లో ఉన్నట్టు అవేనమాట. అందరూ ఇలా కలిసి ఆనందంగా తిని ఎంజాయ్ అయితే చేసినారనమాట ఈ క్రిస్మస్ రోజున. క్రిస్మస్ అంటే ఇలా చేసుకుంటారా, ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా అని నాకు కోవిడ్కి వచ్చాకే తెలిసింది. ఈ ఫిలిపిన్ వాళ్ళతో నేను కలిసి వర్క్ చేయడం వల్ల నిజంగా నాకు అదృష్టం అనమాట. ఇదేమో చికెను సేమాలే చేశారనమాట. ఇది అయితే ఫిలిపిని అమ్మాయి చేసింది, జూలీ అయితే చేసింది. ఇది ప్రతి ఫంక్షన్కి అయితే చేస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇవన్నీ వీటికి సామాన్లు కావాల్సినవన్నీ ఇలా ఆన్లైన్లో అయితే తెప్పించుకున్నారు. ఆ బాక్స్ ఈ బాక్స్ వచ్చి 10 దినాలు అయితే అయినాయి అనమాట. అంటే చాలా కాస్ట్ అనమాట, 3,000 అయినాయి. ఫిలిపినీలో క్రిస్మస్ రోజున ఈ విధంగా అయితే గిఫ్ట్ లాగా అమ్ముతారనమాట. కొంచెం సేల్కు కొంచెం ఆఫర్ పెట్టి అనమాట. ఈ విధంగా అయితే కొంటారనమాట. అందుకనేసి జూలీ ఆన్లైన్లో అయితే తెప్పించుకుంది క్రిస్మస్ రోజున. ఈ విధంగా మిగతా రోజులు అయితే మాదిరి తెప్పిదనమాట. ఇదేమో మొక్కరోని కేక్ అనమాట. చాలా బాగుంది అనమాట. దాంట్లో చెర్రీస్ అయితే వేసింది, 5-6 రకాల ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేసింది అనమాట. అన్ని ఫిలిపిని ఫ్రూట్స్ అందులో ఉన్నవి. ఇదైతే సబ్బియం స్వీట్ అనమాట. మామిడి పండు అలాగే కోకోనట్ తురుము అన్నీ వేసేసింది. చాలా బాగుంది. ఇవన్నీ జూలియే చేసింది. ఇదైతే ఇన్స్టాగ్రామ్లో చూస్ చేసింది అనమాట. చాలా బాగుంది అనమాట. ఇదైతే ఫిలిపిని స్వీట్ కాదు. ఇందాక మొక్కరోని స్వీట్ అయితే మాత్రం అది ఫిలిపినిదే అనమాట. చాలా చాలా బాగుంది. మంచి కలర్ఫుల్గా ఉందన్నమాట. అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని అన్ని రకాలైతే తిన్నామన్నమాట. చాలా బాగున్నాయి అన్నీ. అంతకు ముందు రోజు కూడా లూలు మాల్కి అయితే వెళ్ళాము. అంటే క్రిస్మస్ ట్రే కోసం, అది ఎక్కడా దొరకలేదు. కానీ తినడానికి ప్లేట్లు అంటే గ్లాసులు, తాగడానికి ఇవన్నీ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇవన్నీ లూలు మాల్లో అయితే తీసుకున్నాము. కావాల్సిన సామాన్ అంతా కొన్ని ఆన్లైన్, కొన్ని లూలు మాల్ అనమాట. ఇలాంటి ప్లేట్లు అయితే మామూలుగా తినడానికి ఇంట్లో ఉన్నాయి అనమాట. కానీ అవి వాడకుండా ఇవైతే వీటితో అయితే తిన్నాము. ఈ క్రిస్మస్ రోజున మీ జీవితంలో శాంతి, ఆనందం, ఆరోగ్యం తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా ప్రేమ పెరగాలి, సంతోషంతో నిండిపోవాలి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. Yes, mo kayo di ko kabalo mula ka. Kabangay. Masih malam-malam dia mau manggil malam dia punya doa. Ko kabalo mula ka. Buang na. Ano, nag-bless man ka. Kaya nga malalamang hindi sa iyo yan. Hindi ka marunong. Helel. Huwag mo kumain. Hindi. Pag-ano siya. Kaya mo pagpito natin. Christine, Mende. Ito magas mami. James again, sorry, mami. Mini ba? Ito, mini. Ato, what? Dalawa. Kasi dapat yung red sa'yo kasi red yung gawin mo. Red sa'yo, Marlene.